సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. తన ఫామ్ హౌస్ కి అధికారులను పంపించాలని లేఖలో పేర్కొన్నారు. నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే మార్క్ చేయాలని కోరారు. తన సొంత ఖర్చులతో వాటిని కూల్చేస్తానని చెప్పారు. తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు వద్దని అన్నారు కేవీపీ. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోనివ్వాలని చెప్పారు. పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే తనలో ఉన్న కాంగ్రెస్ రక్తం సహించదని కేవీపీ అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. తన ఫామ్ హౌస్ కి అధికారులను పంపించాలని లేఖలో పేర్కొన్నారు. నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే మార్క్ చేయాలని కోరారు. తన సొంత ఖర్చులతో వాటిని కూల్చేస్తానని చెప్పారు. తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు వద్దని అన్నారు కేవీపీ. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోనివ్వాలని చెప్పారు. పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే తనలో ఉన్న కాంగ్రెస్ రక్తం సహించదని కేవీపీ అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ లక్ష్మి, నిన్న సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణకు సంబంధించి చేసినటువంటి హాట్ కామెంట్స్ సంబంధించి వాళ్ళ కేవీపీ రామచంద్రరావు స్పందించారు. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొంతమంది ప్రతిపక్ష నేతలు కావాలని పేదలను అడ్డుపెట్టుకొని వారి యొక్క ఫామ్ హౌస్ కాపాడుకోవాలనేటటువంటి కోణంలో పేదల ఇండ్లను రక్షణ కవచంగా వాడుకుంటున్నారు అనేటటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. అందులోనే భాగంగానే కేటీఆర్ అలాగే హరీష్ రావు తో పాటు సబితా ఇంద్రారెడ్డి, కేవీపీ రామచంద్రరావు ఈ ఫామ్ హౌస్ లు కూడా కూల్చేస్తామనేటటువంటి కామెంట్ చేశారు. అక్కడ ఉన్నాయి అనేటటువంటి కామెంట్ చేశారు. ఆ కామెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఆ కామెంట్స్ నేపథ్యంలో కేవీపీ రామచంద్రరావు నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి ఇవాళ లేఖ రాయడం జరిగింది. ప్రధానంగా ఆయన ఈ లేఖలో సుదీర్ఘంగా ఆయనకున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని మెన్షన్ చేస్తూనే పార్టీకి తాను 33 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి సేవలు అందిస్తూ వస్తున్నాను. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అటు ప్రభుత్వానికి కూడా ఎటువంటి నష్టం చేకూర్చే ప్రయత్నం నేను చేయడం లేదు అనేటటువంటి కోణంలో కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ లేఖలో కూడా పేర్కొనడం జరిగింది. అయితే తన ఫామ్ హౌస్ దాదాపు 1980 నుంచి కూడా అక్కడ వ్యవసాయానికి సంబంధించి తన ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటూ కూడా పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఆయన లేఖలో ప్రస్తావించిన అంశాలు మనం చూస్తే గనక తన ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉంటే గనక తన ఫామ్ హౌస్ నిర్మాణం తన సొంత ఖర్చులతో ఆ నిర్మాణాన్ని కూల్చివేస్తాను అనేటటువంటి కామెంట్ చేశారు. అయితే ప్రతిపక్షాలు సీఎం భుజాన తుపాకీ పెట్టి కేవీపీ రామచంద్రరావు కాల్చే ప్రయత్నం చేస్తా ఉంది. బీజేపీ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తా ఉన్నారు. అక్కడ ఫామ్ హౌస్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుకు ఉంది అనేటటువంటి అసత్య ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అధికారులను ప్రభుత్వం పంపించండి, ఎటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తనకు ఎటువంటి మినహాయింపులు ఇవ్వకుండా అధికారులను పంపించండి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో తన నిర్మాణం ఉంటే గనక దానికి మార్పు చేసి వెళ్ళండి. అదే అధికారులు ఎప్పుడు వస్తారో ఆ సమయాన్ని తేదీని ప్రకటిస్తే గనక ప్రతిపక్ష నేతలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి కామెంట్ చేశారు. వాటితో పాటుగానే కాంగ్రెస్ పార్టీకి అలాగే ప్రభుత్వానికి కూడా ఎటువంటి చెడ్డ పేరు తేవడానికి తన ఒంట్లో ప్రవహిస్తున్నటువంటి రక్తం ఏమాత్రం సహించదు అనేటటువంటి కామెంట్స్ చేశారు. అయితే ఇది ఓవరాల్ గా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేశారు. అయితే 2004, 2009లో మూసీ సుందరీకరణ చేయాలని వైఎస్ భావించినప్పటికీ కూడా అప్పటి ఆర్థిక వనరులు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు దృష్ట్యా ఈ యొక్క పనులు చేపట్టలేకపోయాం అనేటటువంటి వ్యాఖ్యలు కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ప్రధానంగా మూసీ సుందరీకరణ కోసం అనేక ప్రణాళికలు రూపొందించినప్పటికీ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడు చేయలేకపోయాం. గత పాలకుల మాదిరిగా కూడా
హడావిడిగా అప్పులు తెచ్చి రాష్ట్రం మీద మోపే ఆలోచన మేము చేయలేదు అనేటటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ బఫర్ జోన్ లో FTL లో పరిధిలో ఉంటే గనక అధికారులు ఆ యొక్క నిర్మాణానికి మార్పు చేసి వెళ్తే తన సొంత డబ్బులతోనే ఈ యొక్క నిర్మాణాన్ని కూల్చివేస్తా అనేటటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. లక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.